హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఇంకా పికిల్ పని అంతా పెట్టుకున్నా కదా. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేశానంటే ఇంకా లంచ్కు బ్రేక్ఫాస్ట్కు అంతా కలిపి రవ్వ పులిహోర చేస్తాను కదా. నేను బియ్యపు రవ్వ ఉడకబెట్టేసి ఒకటికి ఒకటి నీళ్ళు వేసి కుక్కర్లో నెయ్యి వేసి కొంచెము నీళ్ళు బాయిల్ అవుతానే అది అలా కలిపేసి కుక్కర్లో అన్నంలాగా 3 విజిల్స్. బట్ కొంచెం అడుగు అంటినట్టు అయింది ఈ మధ్య, అందుకో కొంచెము అడుగు అంటినట్టు అవుతుంది. ఆ కింద ఉన్న అడుగుదంతా తీసి చక్కగా నెయ్యి వేసుకొని ఆవకాయ నంచుకొని తిన్నానండి నేను. ఇక ఇప్పుడు మైక్రోవేవ్లో పెడుతున్నాను, ఎందుకంటే ఇది నాకు పొడి పొడిగా ఉండడం ఇష్టం. కొంచెం ముద్ద ముద్దగా ఉంది కదా, దాన్ని డ్రై చేయడానికి మైక్రోవేవ్లో ఏం చేస్తానంటే కొద్దిగా పెడితే ప్రీ హీటు లాగా పెట్టేసినామనుకో, అప్పుడు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి పొడి అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ఉప్మా చేసుకున్నప్పుడు కూడా కొందరికి మెత్త ఉప్మా ఇష్టం, కొందరికి పొడి పొడి ఇష్టం ఉంటుంది ఇంట్లో. అప్పుడు మెత్త ఉప్మా లాగానే చేసుకొని, అంటే వాటర్ ఎక్కువ వేసుకొని చేసుకుంటాం కదా, దాన్ని మైక్రోవేవ్లో ఒక 1-2 మినిట్స్ అలా పెట్టేసుకొని చక్కగా పక్కకు తీసి పెడితే నీట్గా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి పొడి పొడిగా అవుతుంది. కొందరికి నచ్చదు కదా ముద్దగా తినడం, నాకు కూడా పొడి పొడిగా ఉంటేనే ఉప్మా ఇష్టం. పెళ్ళిళ్ళల్లో పెడతారు చూడండి, అలా ట్రై చేయండి. అన్నం మెత్తగా అయిపోయింది అనుకోండి ఎప్పుడన్నా, ఇంకా అలాగే తినేస్తాం. పైగా గెస్ట్ వచ్చినప్పుడు అన్నం మెత్తగా అయితే అసలు ఒదిగి రాదు, కొంచెం మెత్తగానే అన్నం ఒదిగి రాదు, అందరికీ తెలుసు. సో ఎప్పుడైనా సరే నేను ఇలాగే చేస్తా, నేను వాడుస్తాను కదా. అన్నం మెత్తగా అయిపోతే వెంటనే అన్నము, ముఖ్యంగా కొత్త బియ్యం టైంలో అన్నం మెత్తగా అవుతుంది కరెక్ట్గా నీళ్ళు వేసినా కానీ. గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా చెప్పండి. దాన్ని తీసుకొని ఏంటంటే మైక్రోవేవ్లో పెట్టి తీస్తే ఒక 2-1 స్టార్ట్ కొట్టుకుంటూ, ప్రీహీట్ లాగానో స్టార్ట్ కొట్టుకుంటూ ఎలాగైనా మీరు మైక్రోవేవ్ బౌల్లో పెట్టుకోండి, లేదా మైక్రోవేవ్ ప్లేట్లో పెట్టుకొని దాన్ని చేసుకుంటే వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి బియ్యము మెత్తదనం పోయి నార్మల్ పొజిషన్కి వస్తుంది. చాలాసార్లు చేశాను. ఇంకా గిన్నెలన్నీ నేను సండే ఆ రోజు పెట్టలేదు, అందుకనేసి ఏం చేశాను, పొద్దున లేచాక ముందు ఉన్న గిన్నెలన్నీ బయటికి తీసి, అంటే ఎప్పుడైనా వాష్ అయిన తర్వాత అందులోనే అవి పడుకోని ఉంటాయన్నమాట. డస్ట్ పట్టదు, ఏం పట్టదు. చక్కగా ఏదన్నా అవసరమైతే అట్లా డోర్ తీసి 1-2 ఎవరికి ఏది కావాలో, ఒకవేళ స్పూన్ కావాలంటే స్పూన్లు, లంచ్ బాక్స్ కావాలి అట్లా తీసుకుంటుంటాను. లాస్ట్కి ఫైనల్గా అన్నీ తీసేస్తాను. మ్యాక్సిమం ఏం అవసరం పడవు, మా ఇంట్లో అన్నీ డబల్ ఉంటాయి, అందుకనేసి నాకు ఇబ్బంది ఉండదు. ఇంకా ఆ డోర్లు అట్లే ఉంటాయి. మళ్ళీ షింకులో టబ్బులో నిండిపోయిన తర్వాత అవన్నీ వాషింగ్కి వెళ్ళి, అంటే ఎన్ని రోజులేం నిండిపోదండి నాకు, 24 అవర్స్ లోపలే ప్రతిరోజు కంపల్సరీ వేయాలి. మిషన్ వేయకపోతే ఈ షింకులో టబ్బు నిండిపోయి ఇంకా నెత్తిన పెట్టుకోవాలి. కిచెన్ షింక్ కూడా నిండిపోతుంది అనమాట. ఫస్ట్ టబ్బులోటివన్నీ బేరుస్తా, తర్వాత ఈ సింకులోటి బేరుస్తాను, ఇంకా తర్వాత కిచెన్లోటి తెస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఇవన్నీ టబ్బుకి వెళ్ళిపోతాయి కదా, వాసన రాకుండా అవి ఫస్ట్ క్లీన్ అయిపోతాయి. ఇంకా స్పూన్లు, గరిటెలు ఎన్ని ఉంటాయంటే ఇంకా డిష్ వాషర్ కదా, అలా వేసేస్తూ ఉంటాం. ఇలా ఏదన్నా కలపడం వేసారు, ముఖ్యంగా పచ్చడి సీజన్లో పచ్చడి వడ్డించుకోవడం, అలా స్పూన్ తోమటానికి వేసారు, మళ్ళీ ఇంకోరు వచ్చినప్పుడు ఇంకోరు వడ్డించుకోవడం, తోమటానికి వేయటం. అందుకనే పచ్చడి సీసాలో గుర్తుపెట్టుకోండి, మీకు కరెక్ట్గా దాంట్లో పెట్టుకోవడానికి స్పూన్లు లేకపోతే చక్కగా వుడెన్ స్పూన్స్ను కట్ చేసుకొని అందులో పెట్టేసుకోండి. ప్రతిసారి తీయనకల్లా పిచ్ ప్లాస్టిక్ స్పూన్లు మాత్రం వాడకండి, వుడెన్ది బెస్ట్. అప్పుడు ఐస్ క్రీమ్ స్పూన్లు వస్తాయి కదండి, అవి కూడా మనకు సర్వింగ్కు బాగానే ఉంటాయి, టమాటా పచ్చడికి వాటికి. ఈ ఐడియా గుర్తుపెట్టుకోండి. నేను ఏం టిప్స్ ఉన్నా ఇందులోనే షేర్ చేస్తున్నాను. ఇంకొకసారి ఏం చేస్తానంటే అన్నీ బయట ఉంటాయా, మూతలతో సహా బయట ఉంటాయి, మాటికి కిచెన్లో కడగాను. ఏదో పెద్ద గిన్నెలు వండినేటివి లేదా టపర్వేర్ హాట్ ప్యాక్లు నాకు అవసరం ఉంటుందని అవి కడగడం, అట్లా అక్కడ పెట్టుకుంటాను అంతే. అన్నీ బయటకు వేసేస్తా. దీంట్లో పట్టినన్నీ పెట్టి చాలా టైం పడుతుందండి, నాకు 20 నిమిషాలు పడుతుంది. ఎన్ని గిన్నెలు సర్దుకుంటున్నా మీకు తెలుస్తుంది. స్పీడ్ పెట్టాను, కొంచెం కట్ చేశాను, అంటే గ్యాప్ ఉంటుంది కదా ఈ పికప్ చేసుకోవడంలో, డిష్ వాషర్లో సర్దేటప్పుడు అదంతా ఎడిటింగ్ చేసేసి తీసేసా. అట్లానే ఉట్టి ఫార్వర్డ్ కాదు, మధ్యలో ప్లెయిన్గా ఇలా వంగి నేను పెడుతూ ఉంటాను కదా, అదంతా కట్ చేస్తే కూడా నాకు చాలా. ఇప్పుడు మీకు వీడియో అంతా పడిందే 9 మినిట్స్, బట్ ఇక్కడ మీకు ఈజీగా 10 మినిట్స్ 5 మినిట్స్ చూపించాను. నాకు 20 మినిట్స్ పడుతుందండి. నేను ఎప్పుడు టైం చూసుకుంటాను, నీట్గా దాంట్లో సర్ది కడిగి, అంటే ఏదైనా అన్నం మెతుకలోటి ఇప్పుడు అట్లా ఉంటుంది, అన్నీ కడిగి దాంట్లో సర్దడానికి 20 నిమిషాలు. ఇంకా మళ్ళీ చేత్తో కడగాల్సినవన్నీ వచ్చి అక్కడన్నా కడిగేస్తా, లేదా కిచెన్లోకి తెచ్చుకొని మళ్ళీ కిచెన్లో కడుగుతా. సో ఇంకా వీడియోలంతా గిన్నెలు కడుక్కోవడము, తర్వాత షాపింగ్ వెళ్ళినప్పుడు ఒకటి వాటర్ లాక్కోవడానికి నేను నైకియాలో దీన్ని కిచెన్లో వాడుతుంటా కదండి, డిష్ డ్రైనరు, మ్యాట్
థిక్గా ఉండేది, కిచెన్లో బ్లాక్ది చూస్తుంటారు. అలాంటిది గ్రే కలర్ పెద్దది తెచ్చుకున్నాండి 220 మార్కెట్లో. అప్పుడు చాలా షాపింగ్ చేశాను అన్న కదా, అది లాస్ట్లో చూపిస్తాను. మైక్రోవేవ్ మీద నేను స్టాండ్ పెట్టుకున్నా కదా, దాని మీద పెట్టడానికి. ఎందుకంటే కడిగినవన్నీ తీసి దాని మీద పెట్టేస్తే వాటర్ లాక్కుంటాయి, కడిగిన చోట పెట్టేస్తే మళ్ళీ అక్కడ అరుగు ప్లేస్ వేస్ట్ అవుతుంది. అవి భలే యూజ్ అవుతున్నాయండి, ఈ మధ్య బాగా అమ్ముతున్నారు, కొనుక్కోండి. ఇంకా టాపిక్ వేరే మాట్లాడదాం. ఇక లాస్ట్ వీక్ చెప్పినాను కదా ఒక మాట, మా చెల్లి వాళ్ళ హస్బెండ్తో గొడవ అయింది అని. మా చెల్లి ఏంటంటే ప్రతి మాట వాళ్ళ హస్బెండ్కి చెప్పేది, ఎప్పుడు ప్రతి విషయం ఫ్యామిలీలో మనుషుల గురించి నేను అది ఎప్పుడు చెప్పేదాన్ని. అలా చెప్పొద్దు, అన్ని విషయాలు హస్బెండ్కి చెప్పొద్దు, మన అక్క చెల్లెలు ఎలాంటి వాళ్ళు, అన్నదమ్ములు ఎలాంటి వాళ్ళు అనేది ఎప్పుడు చెప్పకూడదు. వాళ్ళు మన దగ్గర చెప్తారా ఎప్పుడైనా, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అని మనమే గ్రహించుకుంటున్నాం కదా. సో ఎప్పుడైనా నా పెళ్ళైన నుండి నేను ఎప్పుడు మా ఆయనకు చెప్పేదాన్ని కాదండి, నాకు మా ఇంట్లో వాళ్ళ వల్ల ఏ ఇబ్బంది కలిగినా కానీ. ఎందుకంటే వాళ్ళ రెస్పెక్ట్ చేంజ్ అయిపోతుంది మనం చెప్పటం వల్ల. ఉంటాయి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎన్నో అనుకుంటుంటాం, కొట్టుకుంటుంటాం, తిట్టుకుంటుంటాం. ఇంకా మనం ఒక మాట చెప్పినామంటే వాళ్ళు ఇంకా ఇదే అనేసి ఇంకో 10 అనేస్తారనమాట. వాళ్ళ మనసులో ఉన్నవి కూడా పెట్టుకొని ఇంకా మా మిస్సెసే రెస్పెక్ట్ చేయట్లేదు, నేనేం చేయాలి అనేసి చాలాసార్లు చెప్పిన. మనం ఏం మాట్లాడుకున్న ఆడవాళ్ళం చెప్పొద్దు. నేనైతే చెప్పను బావకి ఎప్పుడు కూడా. అసలు మా ఆయన పొద్దున వెళ్తే బంధువులు వచ్చినా కానీ రాత్రి ఇంటికి వస్తాడు కదా. ఈ మధ్యలో ఎన్నో జరుగుతాయి గొడవలు కానీ కాంట్రవర్సీలు కానీ, ఏవి కూడా మా ఆయన దాకా తీసుకెళ్లేదాన్ని కాదు. మన పేరెంట్స్ ఉన్నప్పుడు ఇంట్లో కూర్చొని ఏదన్నా మాట్లాడుతూ ఉంటే కూడా నేను ఒకటే చెప్పేదాన్ని, మా ఆయన ఆఫీస్కి వెళ్ళినాక మాట్లాడదాం, ఆయన ముందర మాట్లాడకండి అని. ఎందుకంటే దాంట్లో మా ఆయన కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఇంకోటి ఏదో ఒకటి అంటాడు. మన వాళ్ళని మనం అనుకోవచ్చు కానీ ఇంకోళ్ళు అంటే మనకు బాధ కదా. ఇప్పుడు వాళ్ళని మనం అంటే వాళ్ళకి కోపం వస్తుంది కదా. తెలియకూడదండి హస్బెండ్కి ఏవి కూడా. అక్క చెల్లెళ్ళు ఏమేమో మాట్లాడుకుంటారు, ప్రతిదీ చెప్పుకోకూడదు. దానివల్ల ఏమైంది చులకన. మా బ్రదర్తో నేను కొట్లాడినప్పుడు కూడా అండి, అసలు నేను వీళ్ళందరికీ దూరంగా ఉంటాను, నాతో వీళ్ళకి గొడవలు ఎందుకో నాకు అర్థం కాదు అసలు. అప్పుడు కూడా అంటే అప్పట్లో మా ఆయనకు చెప్పాను, రికార్డ్ చేద్దాం, వీళ్ళు నమ్మరు మనల్ని తిట్టే విషయాలు అనేసి. అందరికీ వినిపించిన తర్వాత మా చెల్లి హస్బెండ్ మా ఆయనకు ఆఫీస్లో కూడా ఫోన్ చేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే, నేను నువ్వు ముందు ఆయన ఫోన్ వస్తానే రికార్డ్ బట్టన్ వస్తాను. 1 సంవత్సరం నేను ఏం చేశానంటే అండి, అయ్యర్ మా నాన్న చేసినా ఎవరు చేసినా వాళ్ళు మాట్లాడే ప్రతి మాట రికార్డు మా పాప పెట్టించేసింది. నీ మాటలు ఎవరు నమ్మరు, వాళ్ళు మాట్లాడే ప్రతిదీ రికార్డ్ పెట్టుకో అనేసి రికార్డ్ బటన్ ఆన్ చేసి అన్ని రికార్డులు చేసుకున్నాయి. అన్నీ డిలీట్ చేసినానులేండి, ఎవరెవరికి ఏం వినిపించినక్కర్లా. చెవిలో శంఖం ఊదినట్టు నాకు జరిగిన ప్రతిదీ అందరికీ చెప్పినాను, అయిపోయింది. వాళ్ళు వినాల్సిన అవసరం లేదు, వాళ్ళు నమ్మను కూడా నమ్మరు. రికార్డులు వినిపించినా నమ్మేటోళ్ళు లేరులేండి, ఎందుకంటే కళ్ళు మూసుకొని ఉంటాయి. నువ్వు ఎన్నైనా చెప్పు, అంటే నీ మీద మాకున్న అభిప్రాయం ఇంతే, వాళ్ళు చెప్పిందే మాకు కరెక్ట్ అని కొందరు ఉంటారనమాట. అందుకని నేను ఈ మధ్య అట్లా రూల్ లేదంట, అట్లా రికార్డులు చేయకూడదంట. మా పాప చెప్పింది, గవర్నమెంట్ రూల్ వచ్చింది, అలా ఏది కూడా వాయిస్ రికార్డులు చేయకూడదు. అప్పట్లో చేశాను, ఎప్పుడో 5 ఏళ్ల క్రిందటి మాట. అది నాకు ఒక రకంగా చాలా సేఫ్ అయిందనమాట. ఇంకా అందరూ నాతో ఎందుకు గొడవ పడతారో నాకు ఇప్పటికీ అర్థం కాదండి. నేను ఎవ్వరికి ఏమీ అన్యాయం చేయలేదు. నేను నా కడుపు కొట్టుకొని అందరికీ పెట్టాను. హాలిడేస్కి వచ్చినా మా పిల్లలకు పెట్టకున్నా కానీ వాళ్ళకి పెడతా వచ్చాను. నేను ఎవ్వరికి కూడా, గెస్ట్లకు కానీ ఎవ్వరికి కూడా నేను అంటే ఇప్పుడు వాళ్ళెవరు నాతో గొడవ, వాళ్ళ నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా నన్ను రెస్పెక్ట్ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతుంటే వదిలేశాను. ఇప్పుడు నా చేతి తిండి తిని నన్ను రెస్పెక్ట్ చేయాలి. నా ఇంట్లో హాలిడేస్లో నాతోనే బతికి పెళ్ళైన నుండి నా ఇల్లే గతి హాలిడేస్కు. మా బ్రదర్ అయితే ఎంత హెల్ప్ తీసుకున్నాడంటే నాతో మొత్తం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంత హెల్ప్ తీసుకున్నాడు. తనకు నేను లోకువ, మా చెల్లి వాళ్ళకు లోకువ. ఇంకా మా పెద్ద సిస్టర్ అయితే కొద్ది రోజులు మాట్లాడుతుంటుంది, కొట్లాడుతుంటుంది. ఈ మధ్య కూడా ఏమన్నదంటే, నీతో మాట్లాడితే నా మైండ్ ఎంత పాడైపోతుంది అంటే, మాట్లాడద్దు ఎవడొద్దు అన్నాడు, నువ్వు మాట్లాడుతుంటే నా మైండ్ పాడవుతుంది, ఏమంటే నువ్వు చేస్తున్నావు అని తప్పదని మాట్లాడుతున్నాను అని అనేదాన్ని.